వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాల వద్ద సోమవారం పొగాకు రైతులు ధర్నా నిర్వహించారు. రైతు సంఘం నాయకులు వేలం కేంద్రాల పరిశీలనకు అనుమతి లేదని పొగాకు బోర్డు ఈడీ ఆదేశాలు ఇచ్చినట్లు వేలం అధికారులు చెప్పి ఘర్షణ పడటంతో రైతు సంఘం నాయకులు పొగాకు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లేని విధంగా ఆంక్షలు ఏమిటి అని ప్రశ్నిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వేలం కేంద్రం ఆవరణలో ముందుగా సమావేశం నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. వర్జీనియా పొగాకుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కంపెనీలు సిండికేట్ గా మారి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదని సాకు చూపి వర్జీనియా పొగాకు రైతులను నిలువున దోచేస్తున్నారని విమర్శించారు. పొగాకు రైతులు నష్టపోతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు బోర్డు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని వర్జీనియా పొగాకు కొనుగోలుకు 500 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. పొగాకు బోర్డు, మార్క్ఫెడ్ ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కిలో వర్జీనియా పొగాకు సరాసరి ధర 380 రూపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పొగాకు వేలం కేంద్రాలు పరిశీలనకు రైతు సంఘం నాయకులు వస్తే పరిశీలనకు అనుమతులు కావాలని, పొగాకు బోర్డు ఈడీ ఆదేశాలు ఉన్నాయని, వేలం కేంద్రం అధికారులు ఘర్షణకు దిగడం తగదని అన్నారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విమర్శించారు. పొగాకు వేలం కేంద్రాలు పొగాకు బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తుందా లేక కంపెనీలు నిర్వహిస్తున్నాయా అని ప్రశ్నించారు. రైతుల కోసం రైతు సంఘం నాయకులు వస్తే కంపెనీల ప్రతినిధులు అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతు నాయకుల పర్యటనపై, మీడియా ప్రతినిధులపై పొగాకు బోర్డు ఈడీ ఆంక్షలు విధిస్తూ ఆదేశాలిస్తే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో నియంతృత్వ పోకడలపై ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా పొగాకు రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఈ పోరాటం ఆగదని అన్నారు. జూన్ 1వ తేదీన గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయం వద్దకు రైతుల రాయబార కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, పొగాకు రైతుల సంఘం నాయకులు బిక్కిన వీరసత్యం, ఎల్ సత్యనారాయణ, బండారు నాగరాజు, ఓడవల్లి రామకృష్ణ, ఘంటసాల ప్రభాకర్ రావు పాల్గొన్నారు. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి కనీస ధరలు రాక పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన పొగాకు పండించినా గిట్టుబాటు ధర లేదని తెలిపారు. కిలోకు సరాసరి 380 రూపాయలు వస్తే గాని రైతులు గట్టెక్కే పరిస్థితి లేదని తెలిపారు. ఇప్పటికైనా వర్జీనియా పొగాకు రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన వర్జీనియా పొగాకు రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలని పర్యటన చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పొగాకు రైతు సంఘం పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జంగారెడ్డిగూడెంలోని 2 వేలం కేంద్రాలను మేము రైతు సంఘంగా పర్యటన చేశాము. అయితే ఇక్కడ పొగాకు రైతులకి అతి తక్కువ ధర రావడం వల్ల ఇవాళ వర్జీనియా పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఈ సీజన్లో ఇవాళ కిలోకి ప్రారంభ ధరే 265 రూపాయలుగా ఉన్నది. గత ఏడాది అయితే ప్రారంభ ధర 295 రూపాయలుగా ఉన్నది. మరి 30 రూపాయలు తగ్గించి కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇవాళ 225 రూపాయల నుంచి 265 రూపాయల మధ్యనే కిలో వర్జీనియా పొగాకు ధర వస్తా ఉన్నది. ఇవాళ రైతు పెట్టిన పెట్టుబడి కిలోకి 360 రూపాయలుగా ఉన్నది. అంటే సరాసరి ధర 380 రూపాయలు వస్తే గానీ ఇవాళ రైతు గట్టెక్కే పరిస్థితి లేదు. గత సంవత్సరం హైయెస్ట్ ధర 460 రూపాయలు పైగా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ కంపెనీలు ఇవాళ సిండికేట్ గా మారి అతి తక్కువ ధర ఇచ్చి రైతులను నష్టపరుస్తా ఉన్నాయి. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదనే పేరుతోటి ఇవాళ రైతులను దోపిడీ చేస్తా ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ పొగాకు బోర్డు దగ్గర రైతులు సంబంధించిన డబ్బులే 1000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. వాటిని నిధిగా పెట్టి పొగాకు బోర్డు ద్వారా కానీ లేదో గతంలో చెప్పిన విధంగా మార్క్ఫెడ్ ద్వారా కానీ ఇవాళ ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేసి రైతులు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం కోసం ఈ రకమైన పర్యటన మేము చేస్తా ఉన్నాం. ఇవాళ రైతులందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నాం. అయితే ఈ రోజు పొగాకు బోర్డు దగ్గర చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది.
ఇవాళ రైతు సంఘాలు పర్యటన చేయడానికి వీల్లేదట, పరిశీలించడానికి వీల్లేదట, మీడియా వారు లోపలికి రావడానికి వీల్లేదట అని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఈడీ గారు అట్లాంటి ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఈడీ గారు అట్లాంటి ఆదేశాలు ఇస్తే కనుక ఈ ఈడీ కార్యాలయం ముందే కూడా మేము ధర్నా చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా పొగాకు రైతులు గిట్టుబాటు ధర కల్పించి ఇవాళ పొగాకు రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. రేపు 1వ తారీఖున అంటే జూన్ 1వ తారీఖున పొగాకు బోర్డు కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. దీనికి రైతులందరూ కూడా రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. ఇవాళ నిధులు కేటాయించి ఇవాళ ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయించి పొగాకు రైతులకు న్యాయం చేయాలి. అప్పటి వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నంబర్ 18 అండ్ 32 కేంద్రాలకి రైతు సంఘం సెక్రటరీ ఎల్ సత్యనారాయణ నా పేరు. ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వారు పర్యవేక్షణకు వచ్చారు. చాలా సంతోషం. మార్కెట్ ఉన్న పరిస్థితులను బట్టి ఏమాత్రం కూడా రైతుకి ₹1 కూడా గిట్టుబాటు ధర రాదు. ఇదే రేటుకి అయితే అప్పులు పాలైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ ఇంటర్నేషనల్ పరిస్థితులను బట్టి చూస్తే ఎక్కడ ఇతర దేశాల్లో విపరీతమైన పంట పండింది, అలాగే మనకు సగానికి సగం ఎక్స్ట్రా పండింది పొగాకు. కాబట్టి దీన్ని బట్టే కొనుగోలుదారు వ్యవహరిస్తున్నారు. పొగాకు తనదైన రైతులు ఎంతసేపు మేలు చేయడానికి కృషి చేస్తుంది. ఈడీ మేడం కూడా ఆ లోకల్గా ఉన్నటువంటి వ్యాపారస్తులతో మాట్లాడతాం. కాబట్టి మనకి పొగాకు బోర్డుని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా. పొగాకు బోర్డు ఉంటేనే ఇక్కడ పొగాకు రైతులకి ఏదైనా ఉపకారం జరిగి ఒక బ్యాంక్ లోన్లు కానీ ఇక్కడ మార్కెట్లో కానీ ఏదైనా పొగాకు బోర్డుని మనం తక్కువ చేసుకోవద్దు. ఈ మార్కెట్ గాన ఇలాగే ఉంటే రైతులు మీ రైతు సంఘం ద్వారా మిమ్మల్ని నేను ఎంతో అభినందిస్తున్నాను. మార్కెట్ గురించి నా పేరు బిక్కిన వీరసత్యం, పాములవారిగూడెం రైతు సంఘం కార్యదర్శిని, జంగారెడ్డిగూడెం బోర్డు రైతుని. ఇక్కడ జరిగేది ఏంటంటే గత సంవత్సరం మేము ₹450 ఇమ్మని ఎవరిని అడగల. మేము ₹390 స్టార్ట్ చేశారు. ఇంకో 30-40 పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసాం. దాన్ని ₹450 దాకా కంపెనీలు కొన్నాయి. అది మాకు అక్కర్లేదు. మాకు ఈ 390 నుంచి 380 యావరేజ్ సరాసరి ధర ఇస్తే రైతులు కొంచెం ఒడ్డున పడతారని మేము భావిస్తున్నాం. అయితే ఇవాళ ₹450 బోర్డు కొనుగోలు ఆపారు గత సంవత్సరం. కానీ ఇవాళ ₹450 ఎక్స్పెక్ట్ చేసి ఖర్చు పెట్టారు రైతులు. ఇవాళ తీవ్రంగా ఆ ₹450 ఇచ్చిన కారణంగానే ఇవాళ నష్టపోయారు రైతులందరూ కూడా. ఆ 350-400 మధ్యలో నడుస్తున్నాం. అయితే ఇవాళ రైతుకి అంత ఖర్చు అవ్వదు. మాకు ఇక్కడ కూలీలు కానీ, పాలేళ్ళు కానీ, ఈ ఎరువుల రేట్లు కానీ మొత్తం అన్ని రేట్లు కూడా పెంచేశారు డబల్ కింద. మేము అవన్నీ ఖర్చు పెట్టి వాళ్ళ వ్యవసాయం చేసి పొగాకు తీసుకొస్తే 260 నుంచి 230 మధ్యలో కొంటున్నారు పొగాకుని. ఇవాళ ఏమైపోవాలి ఈ రైతు పరిస్థితి ఏంటి? ఇవాళ అసలు ఆ లోన్లు కూడా తీరే పరిస్థితి లేదు. ఇవాళ రైతు పరిస్థితి చాలా దారుణంగా కనపడుతుంది. ఇవాళ కన్నీలే తప్ప ఇవాళ ఏదో పామాయిలో ఏదో ఒకటి ఉన్న రైతు అయితే కొంచెం రోడ్డు మీద తిరుగుతున్నాడు. అచ్చంగా పొగాకు వేసిన రైతు వాళ్ళ రోడ్డు ఎక్కడా కూడా జేబులో ₹10 ఛార్జీలు లేకుండా ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఒకవేళ బేళ్ళు తీసుకొచ్చినా కొంటలేదు. బాగా నచ్చిన బేళ్ళు ఎర్రగొన్న పొగాకు ఏయో ఒక 100 పెడితే ఒక 50 వేలు కొంటున్నారు. ఆ ఎర్ర పొగాకు అనేది బేరణకు వచ్చి ఒక 10 గంటలు వస్తుంది. మిగిలిందంతా తెల్ల పొగాకే వస్తుంది. ఆ రైతు ఏమైపోవాలి? ₹260 ఎర్ర పొగాకు అమ్ముకోవాలి. తర్వాత ఎంత అమ్ముకోవాలో కూడా తెలియని పరిస్థితి ఆ బేళ్ళు, మిగిలిన బేళ్ళు. అందుకు దయచేసి గవర్నమెంట్ రైతుల్ని ఇది పరిశీలించి ఈ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి మేము రైతు తరఫున కోరుతున్నాం. అండి బండారు నాగరాజు 32 ప్లాట్ఫారం నుంచి మాట్లాడుతున్నాం. రైతులు బాగా తీవ్రంగా నష్టపోయారు. పోయిన సంవత్సరం ₹450 మార్కెట్ ఉంది. అదే బేస్ చేసుకుని ప్రతి రైతు కూడా అదనంగా వేశారు. ఈ సంవత్సరం మార్కెట్ 265 నుంచి 220 వరకు ఉంది. దీన్ని బట్టి పొగాకు బోర్డు బాగానే సహకరించింది మాకు. దీన్ని బట్టి పైన ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం.